చేవెళ్లలో బీజేపీ జెండాను ఎగరేస్తానన్నారు ఆ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆయన చేవెళ్ల నియోజకవర్గంలో పర్యటించారు. చేవెళ్ల మండలంలోని పామెన, కందవాడ, పల్లుట్ల, మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను ఎంపీగా గెలిచిన వెంటనే ప్రజలందరి సమస్యను పరిష్కరిస్తానని కొండా విశ్వేశ్వర్రెడ్డి భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలను పేరు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం, సంక్షేమ పథకాలు, కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి కేసీఆర్ తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేశారని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ విజయం ఖాయమని కొండా విశ్వేశ్వర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీకి దేశంలో రాజకీయంగా ఎదురులేదని, ఆయన 3వ సారి ప్రధాని కావడం ఖాయమన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో చేవెళ్ల బీజేపీ కన్వీనర్ కెఎస్ రత్నం, చేవెళ్ల, మొయినాబాద్ మండలాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కొండా విశ్వేశ్వర్రెడ్డి అభిమానులు, అనుచరులు పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా చేవెళ్ల మండలం కందవాడ గ్రామంలో పర్యటించిన ఆయన స్థానిక మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మోడీ పాలనలో ప్రజలంతా మత సామరస్యంతో కలిసిమెలిసి జీవించారని ఆయన కొనియాడారు. రంజాన్ పర్వదినం ముస్లిం సోదరుల జీవితాల్లో సుఖ సంతోషాలను తీసుకురావాలని కొండా విశ్వేశ్వర్రెడ్డి ఆకాంక్షించారు. मुस्लिम भाइयों को सब ईद मुबारक। और हिंदुस्तान हमारा है, हमारे रहेंगे और जो कुछ करना है हिंदुस्तान की तरक्की के लिए अपन सब मिलके करना है और कंदाड़ा में भी ऐसे ही करना है। फिर एक बार बहुत बहुत ईद मुबारक। మా ముస్లిం సోదరులకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అల్లా భగవంతుడు మనకందరికి ఒకటే. మిమ్మల్ని అందరినీ ఒక్క నెల మీరు ఎంతో ఉపవాసాలుండి భగవంతుని పూజించినారు, అది చాలా సంతోషం. మీకు మాకు అందరికీ, అందరి అన్నదమ్ములకు, భారతదేశంలో ఉన్న వాళ్ళం అందరం అన్నదమ్ముళ్ళము. మనకందరికీ భగవంతుడు ఈ సంవత్సరం మనలందరి సుఖశాంతులతో అందరినీ వదిలి చేయాలి. ఆర్థికంగా అందరిని కూడా మంచిగా చూడాలి. మనం అందరం కూడా బాగుండాలి, కలిసిమెలిసి ఉందాం. కందాడ గ్రామ మా అన్న తమ్ముళ్ళకి అందరికీ ఈద్ ముబారక్ చెప్తూ సెలవు.